కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనిషి ఫలితం గురించి ఆలోచించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. ఉక్రెయిన్ ఒక చిన్న దేశం. కంపేర్ చేసుకోవాలంటే మన సౌత్ ఇండియా అంతా ఉంటుందేమో, అంతకన్నా తక్కువే ఉండొచ్చు కూడా. దానికి ఆపోజిట్గా రష్యా ఏకంగా మన దేశానికి 5 times ఉంటుంది. ఏరియా వైజ్ చూసుకున్నా, పాపులేషన్ ప్రకారం అనుకున్నా, వార్ హెడ్స్, ఇలా ఏ ఆస్పెక్ట్లో అయినా రష్యా మన భారత్కి 5 times ఎక్కువ ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ని కంపేర్ చేసుకుంటే అసలు కంపారిజన్ అన్నదే లేదు, ఉండకూడదు కూడా. అంత చిన్న దేశం రష్యా లాంటి సూపర్ పవర్తో 3 ఏళ్లుగా యుద్ధం చేస్తూనే ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు ఎవ్వరూ కూడా ఊహించలేదు ఉక్రెయిన్ ఇంత స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది అని. 2 నెలల్లో ఉక్రెయిన్ తోక ముడిచేస్తుందని అందరూ అనుకున్నారు, ప్రపంచం మొత్తం అదే అనుకుంది. కానీ ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఆ చిన్న దేశం వెనక్కి తగ్గనే లేదు. ఎదురుగా రష్యా ఉందని బెదరలేదు, పోరాడింది, ఎదిరించింది, నిలబడింది, ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఎవరైనా విజయం సాధించవచ్చు, కానీ ఉక్రెయిన్ పోరాటాన్ని మాత్రం తక్కువ చేయలేదు. కాకపోతే ఉక్రెయిన్ గురించి మరీ పాజిటివ్గా అనుకోవడానికైతే కూడా లేదు. అదెందుకు అనేది వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా ఈ వీడియోలో మనం ఉక్రెయిన్ రష్యాపై చేసినటువంటి 2 సర్ప్రైజింగ్ అటాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రష్యా ఎలా రియాక్ట్ అయింది, 2 దేశాల ఆయుధాలు, మిజైల్స్, ఇక ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా, ఫ్యూచర్లో ఏం జరగవచ్చు, ఇవన్నీ కవర్ చేద్దాం. మొదటగా ఉక్రెయిన్ రష్యాపై చేసినటువంటి 2 కీలక దాడుల గురించి మాట్లాడుకుందాం. కెర్చ్ బ్రిడ్జ్ దాడి అండ్ సెకండ్ది ఆపరేషన్ స్పైడర్ వెబ్. కెర్చ్ బ్రిడ్జ్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. ఇది రష్యాను క్రిమియాతో కలిపే 19 kilometers ఉన్నటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్. 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించిన తర్వాత ఈ బ్రిడ్జ్ ని బిల్డ్ చేసింది. ఈ బ్రిడ్జ్ రష్యా సైన్యానికి సప్లైస్ చేస్తుందన్నమాట. ఆయుధాలు, సైనికులను క్రిమియాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సూపర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక ఉక్రెయిన్ ఈ బ్రిడ్జ్ ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏదైనా ఉంది అంటే రష్యా సప్లై లైన్స్ ని డిస్టర్బ్ చేయడం కోసం. దీంతో రష్యా యుద్ధంలో వీక్ అవుతుంది అనేది ఉక్రెయిన్ ప్లాన్. కెర్చ్ బ్రిడ్జ్ పై ఉక్రెయిన్ ఇప్పటి వరకు 3 సార్లు దాడి చేసింది. మొదటి దాడి October 8, 2022లో జరిగింది. అప్పుడు ఒక ట్రక్ లో బాంబుని దాచిపెట్టి బ్రిడ్జ్ పైకి పంపించి అక్కడ పేల్చేసింది. ఈ బ్లాస్ట్ లో బ్రిడ్జ్ రోడ్వేలో ఒక భాగం సముద్రంలో కూలిపోయింది. అండ్ అప్పుడు ఈ అటాక్ లో ఒక ట్రైన్ కూడా ఎఫెక్ట్ అయింది. ఈ దాడిలో 4 సివిలియన్స్ చనిపోయారు. ఇక దానికంటే కూడా రష్యా సప్లై లైన్ కి ఇది పెద్ద ఎఫెక్ట్ అయిందనమాట. ఇక రెండోసారి జరిగింది వచ్చేసి July 17, 2023లో. ఈసారి ఉక్రెయిన్ సీ బేబీ అనే ఎక్స్పెరిమెంటలీ సీ డ్రోన్స్ యూజ్ చేసింది. ఈ డ్రోన్స్ నీటి కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ సపోర్ట్ పిల్లర్స్ ని హిట్ చేశాయి. దీంతో బ్రిడ్జ్ పై ట్రాఫిక్ కొన్ని రోజులు ఆగిపోయింది. ఈ దాడిలో ఒక సివిలియన్ కపుల్ కూడా చనిపోయారు. ఈ 2 దాడుల తర్వాత రష్యా బ్రిడ్జ్ చుట్టూ సెక్యూరిటీని టైట్ చేసింది. కానీ ఉక్రెయిన్ అక్కడితో ఆగలేదు. సెకండ్ స్ట్రైక్ చేసిన 2 years తర్వాత 3వ దాడి June 3, 2025 చేసింది. ఇది ఇంకా స్మార్ట్ ఆపరేషన్ అని చెప్పాలి. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అంటే SBU 1100 kilos ఉన్నటువంటి TNT ఎక్స్ప్లోజన్స్ ని అండర్ వాటర్ సపోర్ట్ పిల్లర్స్ లో అమర్చేసింది. SBU హెడ్ వాజిల్ మాల్యుక్ ఈ ఆపరేషన్ ని సూపర్వైజ్ చేశాడు. మార్నింగ్ 4:44 ఆ సమయంలో మొదటి బాంబ్ పేలింది. దీంతో బ్రిడ్జ్ స్ట్రక్చర్ సీరియస్ గా డ్యామేజ్ అయిపోయింది. ఈ ఆపరేషన్ నెలల తరబడి సీక్రెట్ గా ప్లాన్ చేసిందన్నమాట. అండ్ సివిలియన్ నష్టం జరగకుండా చాలా కేర్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ దాడి తర్వాత బ్రిడ్జ్ పై ట్రాఫిక్ కొన్ని గంటల పాటు ఆగిపోయింది. కానీ రష్యా త్వరగానే రిపేర్ చేసి ట్రాఫిక్ ని రీస్టోర్ చేసింది. ఈ దాడి రష్యాకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఉక్రెయిన్ రష్యా డీప్ టెరిటోరియస్ లోకి వెళ్లి మరీ స్ట్రైక్ చేయగలదు అని. ఇక ఉక్రెయిన్ చేసిన సెకండ్ అటాక్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ గురించి. ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. June 1, 2025 ఉక్రెయిన్ ఒక మాస్టర్ స్ట్రోక్ అటాక్ లాంచ్ చేసింది. 117 డ్రోన్స్ తో రష్యా లోపల 5 ఎయిర్ బేస్లని టార్గెట్ చేశారు. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రాజన్, ఆమూర్ ప్రాంతాలు. ఈ ఆపరేషన్ ను 18 నెలల పాటు సీక్రెట్ గా ప్లాన్ చేశారు. డ్రోన్స్ ను కార్గో ట్రక్కుల్లో హిడెన్ కంటైనర్స్ లో రష్యా లోపలికి ఎంటర్ చేపించి ఎయిర్ బేస్ల దగ్గర లాంచ్ చేశారు. ఈ అటాక్ లో రష్యా స్ట్రాటజిక్ బాంబర్స్ Tu-95, Tu-22, Tu-160 టార్గెట్ అయ్యాయి. ఈ విమానాలు న్యూక్లియర్ క్యాపబుల్ క్రూయిజ్ మిజైల్ ని లాంచ్ చేయగలవు. ఉక్రెయిన్ క్లెయిమ్ ప్రకారం 41 ఏరోప్లేన్స్ ధ్వంసమయ్యాయి అని చెప్పింది. కానీ అమెరికా అంచనా ప్రకారం 20 ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. 20 డ్యామేజ్ అయ్యాయి అంటుంది. వాటిలో 10 పూర్తిగా నాశనం అయిపోయాయి.
ఈ దాడి రష్యా ఎయిర్ ఫోర్స్ కి సుమారు 7 బిలియన్ నష్టం కలిగించింది. ఈ విమానాలు ఇప్పుడు ప్రొడక్షన్ లో లేవు కాబట్టి రష్యాకి వీటిని రీప్లేస్ చేయడం చాలా టఫ్. ఈ దాడి రష్యా సైనిక సామర్థ్యాన్ని వీక్ చేయడం మాత్రమే కాదు, పీస్ డిస్కషన్ లో ప్రెషర్ తెచ్చేందుకు ఉక్రెయిన్ కు చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఉక్రెయిన్ ఇంత చేస్తుంటే రష్యా చూస్తూ ఎందుకు కూర్చుంటుంది? ఇప్పుడు ఏదైతే విమానాలన్నింటినీ మేము నాశనం చేశామని ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటుందో దాన్ని రష్యా తిప్పికొడుతుంది. రష్యా ఏమంటుందంటే అసలైన ఏరోప్లేన్స్ అన్నీ కూడా బంకర్స్ లో ఉన్నాయి, పైన ఉన్నవన్నీ కూడా అసలు వాడకంలో లేనివి, వాటిని నాశనం చేస్తే జరిగే నష్టం ఏంటి అనేది రష్యా చెబుతున్నమాట. అసలు నిజం ఏంటి అనేది మాత్రం క్లారిటీగా తెలీదు. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ చేసిన దాడి కేవలం అసలు వాడకంలో లేకుండా పక్కన పడేసినటువంటి ఏరోప్లేన్స్ అని మాత్రమే చెప్తోంది. బట్ ఉక్రెయిన్ ఏమో కాదు, మేము భారీ నష్టాన్ని రష్యాకి ఇచ్చాము అని మాత్రం ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇక ఇదొక్కటే కాదు, రష్యా కూడా బాగానే రియాక్ట్ అయింది. ఇప్పుడు రష్యా ఎలా రియాక్ట్ అయిందో అని కూడా మనం చూద్దాం. కెర్చ్ బ్రిడ్జ్ స్పైడర్ వెబ్ అటాక్స్ తర్వాత రష్యా షాక్ అయింది. ఫస్ట్ అయితే నిజానికి అది నిజమైన ఏరోప్లేన్సా కాదా అన్న విషయం పక్కన పెడితే రష్యా లోపల ఉన్నటువంటి ఎయిర్ బేస్ లోకి కూడా వచ్చి ఉక్రెయిన్ దాడి చేయడం అనేది నిజంగా రష్యాకి పెద్ద షాక్ అన్నట్టే. సో అదంతా చూసేసి రష్యా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. క్రెమ్లిన్స్ స్పోక్స్ పర్సన్ జిమ్రిటీ పెస్కోవ్ ఈ దాడులని టెర్రరిస్ట్ యాక్ట్ అని కూడా అన్నాడు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చాడు. జూన్ 2, 2025 రష్యా ఉక్రెయిన్ పై భారీ కౌంటర్ అటాక్ ని లాంచ్ చేసింది. 112 డ్రోన్స్ అలాగే 3 బాలిస్టిక్ మిజైల్స్ తో సుమి, కార్కివ్, చెర్నిహివ్, ఒడెస్సా నగరాలపై దాడి చేశారు. ఈ దాడుల్లో సుమిలో 4, కార్కివ్ లో 3, ఇక కెర్సన్ లో 1 చనిపోయారు. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ 75 డ్రోన్స్ ని షూట్ చేసి డౌన్ చేసేసింది. కొన్ని దాడులు సివిలియన్ ఏరియాస్ ని కూడా హిట్ చేశాయి. రష్యా ఈ దాడులు మిలిటరీ టార్గెట్స్ పైనే అని చెప్పింది. కానీ ఉక్రెయిన్ చెబుతున్న దాని ప్రకారం హాస్పిటల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా డ్యామేజ్ అయ్యాయి అంటుంది. కెర్చ్ బ్రిడ్జ్ దాడి తర్వాత రష్యా బ్రిడ్జ్ చుట్టూ సెక్యూరిటీని మరింత టైట్ చేసింది. హెలికాప్టర్ పెట్రోల్స్, అండర్ వాటర్ బ్యారియర్స్ ఇన్స్టాల్ చేసింది. అలాగే స్పైడర్ వెబ్ దాడి తర్వాత రష్యా తన ఎయిర్ బేస్ల చుట్టూ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని కూడా బూస్ట్ చేసింది. రష్యా ఉక్రెయిన్ పాస్ట్ 3 years గా వార్లో ఉన్నాయి కదా, మరి ఇంతలా వార్ చేయడానికి ఈ 2 దేశాల దగ్గర ఖచ్చితంగా క్రూషియల్ వెపన్స్ ఉండే ఉంటాయి, మిసైల్స్ కూడా ఉండే ఉంటాయి. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యా పైన దాడి చేసిందంటే అంత ఈజీ కాదు. ఉక్రెయిన్ దగ్గర డెఫినెట్ గా స్ట్రాంగెస్ట్ వెపన్స్, మిసైల్స్ ఉండే ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంత పెద్ద దేశమైనటువంటి రష్యాలో కూడా చాలా స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఉండే ఉంటాయి. సో మరి అలాంటి వెపన్స్ లేకపోతే ఇంతకాలం వార్లో ఎవరు ఉండలేరు కదా. అందుకే ఈ 2 కంట్రీస్ లో ఎలాంటి వెపన్స్ ఉన్నాయి అన్నది ఒక్కసారి లిస్ట్ అవుట్ చేద్దాం. అసలే రష్యా అంటే ఒక గ్లోబల్ సూపర్ పవర్. దాని న్యూక్లియర్ పవర్, అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీలో ప్రపంచంలో టాప్ ప్లేయర్ గా నిలుస్తోంది. రష్యా మొత్తం 5459 న్యూక్లియర్ వార్ హెడ్స్ తో ప్రపంచంలో అతి పెద్ద న్యూక్లియర్ ఆర్సెనల్ ని కలిగి ఉంది. వాటిలో 1718 స్ట్రాటజిక్ వార్ హెడ్స్, ల్యాండ్ బేస్డ్ మిజైల్స్, సబ్మెరైన్, హెవీ బాంబర్స్ లో డిప్లాయిడ్ అయి ఉన్నాయి. RS-24 యార్స్, RS-28 సార్మాట్ వంటి అడ్వాన్స్డ్ మిజైల్స్ తో రష్యా న్యూక్లియర్ వార్ హెడ్స్ లో తోప్ అని చెప్పుకోవచ్చు. ఇక రష్యా దగ్గరుండే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని 400 కిలోమీటర్స్ రేంజ్ అండ్ అది ఎలాంటి రేంజ్ అంటే కిల్లింగ్ రేంజ్ అండ్ 300+ టార్గెట్స్ ని ట్రాక్ చేసే క్యాపబిలిటీతో స్టీల్త్ జెట్స్ అండ్ డ్రోన్స్, మిజైల్స్ ని సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేస్తుంది. ఇండియా రష్యా నుండి సేకరించినటువంటి S-400 సుదర్శన్ చక్ర సిస్టమ్ ని ఆపరేషన్ సింధూర్ తర్వాత యూజ్ చేసి పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ చైనా నుంచి పంపించినటువంటి, అంటే పాకిస్తాన్కి హెల్ప్ చేసినటువంటి ఆ డ్రోన్స్, మిజైల్స్ ని అటాక్ ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసింది. పెహల్గామ్ అటాక్ తర్వాత S-400 అన్మ్యాచ్డ్ ఎఫిషియన్సీ ప్రూవ్ చేసింది. రష్యా న్యూక్లియర్ ఆర్సెనల్ దాని స్ట్రాటజిక్ మిజైల్స్ లాంటివి షాహిన్, గాజ్నీవితో పోలిస్తే ఒక ఫార్మిడబుల్ డిటరెంట్ గా ఉంటూ గ్లోబల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా రష్యా KH-101 క్రూయిజ్ మిజైల్, షాహెడ్ డ్రోన్స్, ఒరెష్నిక్ హైపర్సోనిక్ మిజైల్ యూజ్ చేస్తుంది. KH-101 మిజైల్ లాంగ్ రేంజ్ లో 400 కిలోస్ వార్ హెడ్ ని క్యారీ చేస్తాయి. ఇవి ఉక్రెయిన్ నగరాలని టార్గెట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. షాహెడ్ డ్రోన్స్ చాలా చీప్ అన్నమాట, కానీ రష్యా వీటిని బిగ్ నెంబర్స్ లో లాంచ్ చేస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో
ఒరిష్నిక్ మిజైల్ ను రష్యా 2024 నవంబర్లో ఫస్ట్ టైం యూజ్ చేసింది. ఇది హైపర్సోనిక్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందన్నమాట. అండ్ ఇంటర్సెప్ట్ చేయటం సూపర్ టఫ్. రష్యా దగ్గర Tu-95, Tu-22, Tu-160 లాంటి స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా ఉన్నాయి. కానీ ఉక్రెయిన్ ఏం చెప్తుందంటే స్పైడర్ వెబ్ దాడిలో అవన్నీ డ్యామేజ్ అయ్యాయి అంటుంది. కానీ రష్యా మాత్రం లేదు, అవన్నీ సేఫ్ గా ఉన్నాయి అంటుంది. ఇదంతా చూసాక మనకు ఒకటి అర్థం అవ్వాలి. రష్యా ఉక్రెయిన్ ని నాశనం చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొని వచ్చి న్యూక్లియర్ బాంబ్ ఒక్కటి వదిలితే చాలు. అటాక్ చేయలేక కాదు, చేయాలని అనుకోకపోవడంతో ఉక్రెయిన్ ఆటలు సాగుతున్నాయి. మరి ఉక్రెయిన్ దగ్గర ఎలాంటి బాంబ్స్ ఉన్నాయి, ఎలాంటి వెపన్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్ విషయానికి వస్తే వాళ్ళు డ్రోన్ టెక్నాలజీలో సూపర్ స్ట్రాంగ్. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. స్పైడర్ వెబ్ లాంటి ఆపరేషన్స్ లో యూజ్ చేసిన డ్రోన్స్ ని ఉక్రెయిన్ స్వయంగా మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఈ డ్రోన్స్ లాంగ్ రేంజ్ లో హై ప్రెషన్స్ తో టార్గెట్ ని హిట్ చేయగలవు. అలాగే నెప్ట్యూన్ యాంటీ షిప్ మిజైల్స్ అండ్ FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. నెప్ట్యూన్ మిజైల్స్ రష్యా షిప్స్ ని టార్గెట్ చేయడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో రష్యాకు చెందిన బ్లాక్ సీ ఫ్లీట్ షిప్ మోస్క్వాను సింక్ చేశాయి. నాటో దేశాల నుంచి ఉక్రెయిన్ కి గైడెడ్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ లాంటి ఆయుధాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ అమెరికా లాంగ్ రేంజ్ ATACMS మిజైల్స్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే ఇవి రష్యా లోపల డీప్ స్ట్రైక్ కి యూజ్ అయితే యుద్ధం ఎస్కలేట్ అవుతుందనేది భయం. ఇప్పుడు అందరికి కామన్ పాయింట్, ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని. 3వ ప్రపంచ యుద్ధం రావడానికి ఛాన్స్ తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నాటో, రష్యా రెండు కూడా డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. కానీ ఒకవేళ ఉక్రెయిన్ నాటో ఆయుధాలతో రష్యా లోపల మరిన్ని దాడులు గాని చేస్తే, లేదా రష్యా న్యూక్లియర్ థ్రెట్స్ ని ఒకవేళ యాక్టివేట్ చేస్తే మాత్రం సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోతుంది. ఇప్పటికీ యుద్ధం ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్నప్పటికీ కూడా దీని ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్తా. ఈ యుద్ధం వల్ల గ్లోబల్ ఎకానమీ సీరియస్ గా ఎఫెక్ట్ అయింది. ఉక్రెయిన్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్లలో ఒకటి. కానీ యుద్ధం వల్ల దాని ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. దీంతో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లాంటి రీజియన్స్ లో ఫుడ్ షార్టేజ్ స్టార్ట్ అయిపోయింది. రష్యా, ఉక్రెయిన్ రెండు ఆయిల్, గ్యాస్ సప్లై చేసే బిగ్ ప్లేయర్స్. కానీ యుద్ధం వల్ల అవన్నీ నిలిచిపోయాయి. యూరోప్ లో గ్యాస్ ప్రైసెస్ 2022 నుంచి డబుల్ అయిపోయాయి. ఇది సామాన్య ప్రజలపై బిగ్ బర్డెన్ అయిపోయింది. ఇండియా లాంటి దేశాలు కూడా ఈ ఎఫెక్ట్ ని ఫేస్ చేస్తుంది. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోయాయి. అలాగే ఈ యుద్ధం వల్ల రెఫ్యూజీస్ నంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 2025 నాటికి సుమారు 8 మిలియన్ ఉక్రెయిన్స్ దేశం విడిచి యూరోప్ లో రెఫ్యూజీస్ గా ఉంటున్నారు. మరో 8 మిలియన్ ఉక్రెయిన్ లోపల వేరే ప్రాంతాలకి వలస వెళ్లిపోయారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ లో బిగ్గెస్ట్ రెఫ్యూజ్ క్రైసిస్ గా మిగిలిపోయింది. మరి ఇంత యుద్ధం జరుగుతుంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ రాకుండా ఎందుకుంటాయి? ఈ యుద్ధం ప్రపంచాన్ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేసింది. నాటో దేశాలు అంటే అమెరికా, UK, జర్మనీ, ఫ్రాన్స్ ఉక్రెయిన్ కి ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాయి. వెపన్స్, $1 బిలియన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇక అమెరికా అలోన్ గా 2022 నుంచి $75 బిలియన్ కి పైగా ఫండ్స్ ఇచ్చింది. కానీ 2025లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఫండ్స్ ని కట్ చేసింది. దీంతో ఉక్రెయిన్ మరింత అగ్రెసివ్ గా దాడులు చేయడానికి పుష్ చేస్తుందన్నమాట. ఇక మరోవైపు చైనా, ఇరాన్, నార్త్ కొరియా రష్యాకి సపోర్ట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. ఇండియా అయితే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాన్ని శాంతియుతంగా ఆపేయాలి అనే ప్రయత్నం అయితే ఎక్కువగా చేస్తుంది. చైనా రష్యాకు ఎకనామిక్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇక ఇరాన్ షాహెడ్ డ్రోన్ సప్లై చేస్తుంది. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతం ఉక్రెయిన్ వైపు కొన్ని దేశాలు సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఉక్రెయిన్ రష్యా ముందు చాలా చిన్న దేశం. రష్యాను ఎదుర్కోవటం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. ఇందాకే చెప్పాను కదా, దాని దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ, వెపన్స్ కానీ. సో ఒక్క మిజైల్ వదిలింది అంటే చాలు, ఉక్రెయిన్ అసలు నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. కానీ యుద్ధం ఆపే ప్రయత్నమే చేస్తున్నారు చాలా మంది. లెట్స్ సీ మరి ఇది ఎంతవరకు ముందుకు వెళుతుంది, ఏం జరగబోతుంది అనేది. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.